హలో ఎవ్రీబడి, ఈరోజు మనం పుట్నాల పప్పు ప్లస్ బియ్యం పిండితో జంతికలు చేసుకుందామండి. మురుకులు నేను పుట్నాల పప్పు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, వాము కొంచెం బాగా నలిపేసి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇలా వేసుకుంటే. అలాగే జల్లెడ పెట్టి ఇందాకలా ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకున్నాను కదా, అది మళ్ళీ ఒక్కసారి జల్లించుకొని వేసేసుకుంటున్నాను అదే బియ్యం పిండిలోని. అలాగే దీనిలోని ఈ పిండి ప్లస్ బియ్యం పిండి ప్లస్ ఆ పౌడర్ కలిసిపోయిన తర్వాత అందులో కారం కూడా వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని వేడి వేడి నూనె వేసుకొని ఈ నూనె కూడా మొత్తం పిండికి అంతా కలిసినట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక అప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతున్నానండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఈ కలుపుతున్నప్పుడే మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుంటూ పిండి కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే, జంతికలు గొట్టాన్ని తీసుకొని రెడీగా పెట్టుకొని కళాయిలోని నూనె వేసి హై హీట్ మీద నేను ఫ్రై చేస్తున్నానండి. జంతికలు గొట్టంలోని పిండి వేసేసుకొని ఇది జంతికలు వేసేస్తున్నాను చూడండి. బాగా వేడి వేడి నూనెలోనే వేస్తున్నాను. కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే జంతికలు మురుకులు రెడీ అండి. 15-20 డేస్ వరకు కరకరలాడుతూ మంచి టేస్ట్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.